వెల్కమ్ టు మహేష్ స్టిచ్చింగ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే క్లాస్ ఈజ్ 27 సైజ్ బ్లౌజ్ కటింగ్, స్మాల్ సైజ్ బ్లౌజ్ కటింగ్. లెంగ్త్ వచ్చి 13 ఇంచెస్, చెస్ట్ 30, వేస్ట్ 27, హ్యాండ్ లెంగ్త్ 11, హ్యాండ్ లూజ్ 9, ఆర్మ్ లూజ్ 15 ఇంచెస్, షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చి 15 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6, బ్యాక్ నెక్ డీప్ 5. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ కట్ వర్క్ శారీ మీద బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ లెంగ్త్ వచ్చి 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. అటు సైడ్ కూడా 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ నడుము కొలత వచ్చి 27 ఇంచెస్ వచ్చింది. 27ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 6:30 ఇంచులు వచ్చింది. 6:30 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. టోటల్ 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ కూడా 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా గీసుకోవాలి. నెక్స్ట్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ నెక్ వచ్చి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ ఎవరికైనా ఆర్మ్ డౌన్ సరిపోతుంది. నెక్స్ట్ కరువు తీసుకోవాలి. రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చి 5 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ 5 ఇంచెస్, కింద నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. కింద 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పలక మెడ కాబట్టి 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్ కోసం మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు వరకు మార్క్ పెట్టుకోవాలి. డాట్ లెంగ్త్ వచ్చి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ 1/2 ఇంచ్ దగ్గర డౌన్ చేసుకోవాలి. పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కటింగ్ చేసుకుంటే మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది పలక మెడ నెక్. ఇలా మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని సరి చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ ఇది ఎవరికైనా సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్న సైజ్ బ్లౌజ్ 27 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. డాట్స్ దగ్గర కట్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మార్క్ దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుంటే ఈజీగా కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్ మీద మడతలు తీసుకోవాలి. నేను ఎక్స్ట్రా క్లాత్ అతుకులు తర్వాత పెట్టుకుంటాను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకుంటాను. హ్యాండ్ లెంగ్త్ వచ్చి ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 11 ఇంచెస్ వచ్చింది. హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్. 10 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటే 10.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని కడుగు తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ తీసుకోవాలి.
ఇది చిన్న సైజ్ కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుంది. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చి 15 ఇంచెస్, దానిలో హాఫ్ 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ అమ్మటి చేసుకున్న ఆర్మ్ లూజ్ సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ అక్కడ 10 ఇంచెస్ వచ్చింది. అటు సైడ్ కూడా 10 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ని వదలాలి. 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ కరువు తీసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 9 ఇంచెస్, 9ని హాఫ్ చేసుకుంటే 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసిన దాన్ని లైన్గా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి, కట్స్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్స్. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయింది. వేస్ట్ లూజ్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ని 4 భాగాలు డివైడ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎట్లుంది యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ లూజ్ తీసుకోవాలి. చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కింద డాట్స్ కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉక్సుల పట్టీల దగ్గర 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఉక్సుల పట్టీల కాజాల లెంగ్త్ వచ్చి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కరువు తీసుకుంటూ డాట్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా డాట్స్ కోసం అక్కడ డాట్స్ తీసుకుంటాం కాబట్టి క్లాత్ సరిపోదు కాబట్టి 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ని రౌండ్ గీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇలా ఈజీగా ఇంట్లోనే బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది చిన్న సైజు 27 సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి ఎవరికైనా సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ ఇది. డాట్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మెయిన్ డాట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సుల పట్టీలు కాజాల పట్టీల దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి. మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఒక కట్ పెట్టుకోవాలి. మెయిన్ డాట్ లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీలు వచ్చి 2 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ని కలుపుకొని చంక దగ్గర కూడా డాట్ని గీసి పెట్టుకోవాలి. ఇలా ఈజీగా
ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర మార్క్ 2.5 ఇంచెస్, ఉక్సుల పట్టీల దగ్గర 2 ఇంచెస్. నెక్స్ట్ చంకలోతు కూడా 2 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కటింగ్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ని తీసుకొని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కోసం అతుకులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను అతుకులు యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడ సరిపోతుందో చూసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చి క్రాస్ పట్టీలను తీసుకోవాలి. అతుకులు పడకుండా ఎటు సైడ్ క్రాస్ ఉందో పెట్టుకొని చూసుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది చిన్న సైజ్ కాబట్టి సరిపోయింది. అదే పెద్ద సైజ్ అయితే సరిపోయేది కాదు. ఎటు నుంచి క్రాస్ ఉందో చూసుకుంటూ క్లాత్ని సరి చేసుకుంటూ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్. ఇలా ఇంట్లోనే ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళకుండా. నెక్స్ట్ క్లాత్ వచ్చి షేప్ పట్టీల కోసం తీసుకోవాలి. షేప్ పట్టీలను కటింగ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్ కటింగ్ చేయలేదు షేప్ పట్టీలని. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. షేప్ పట్టీ లెంగ్త్ వచ్చి 3 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి. విడ్త్ వచ్చి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. అటు సైడ్ కూడా 3 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి 2.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని డాట్స్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలను కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ 27 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఈజీగా ఇంట్లోనే కటింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.